కడప జిల్లా పులివెందులలో యూట్యూబర్ ఆదిశేషు మీద దాడి జరిగింది. తుమ్మలపల్లికి చెందిన టీడీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డి ఆయన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఓ ఎలక్ట్రికల్ షాప్లో ఆదిశేషుపై దాడి చేసి ఎడమ చెయ్యి విరగకొట్టినట్లుగా బాధితుడు తెలిపాడు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున ప్రచారం చేసినందున తనపై ఈ దాడి చేసినట్లుగా చెప్పాడు. ఇదివరకే తనకు ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడ్డారని వాపోయాడు. ఈ ఘటన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపాడు. నేను పులివెందుల వాసిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోయిన జెడ్పీటీసీ ఎలక్షన్లకు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశానని తుమ్మలపల్లెకు చెందిన విశ్వనాథ్ రెడ్డి గారు నా మీద ఈరోజు దాడి చేయడం జరిగింది. ఈ దాడి ఎందుకు జరిగిందంటే ఆయన నాకు 2 రోజుల కిందటి నుంచి నాకు ఫోన్లు చేసి బెదిరింపులు చేయడం కూడా జరిగింది. దానికి కావాల్సిన సాక్ష్యాలు ఫోన్ కాన్ఫరెన్స్లు అవన్నీ ఉన్నాయి. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఉదయాన్నే నేను నా మిత్రుడు నా సోదర సమానుడైన ఎద్దుల అర్జున్ రెడ్డి గారి దగ్గరికి ప్రతిరోజు నేను ఎప్పుడైతే పులివెందుల్లో అవైలబిలిటీ ఉంటానో బిజినెస్ టైం అయిపోయిన తర్వాత ఆ టైంలో ఆయన దగ్గరికి పోవడం జరిగింది. నేను అక్కడ పోయిన సమయానికి విశ్వనాథ్ రెడ్డి గారు అక్కడ ఉండడం జరిగింది. సో నాకు ఆయన ఉన్నారని కూడా తెలియదు. నేను నా పని మీద నేను పోవడం జరిగింది. నార్మల్గా కూర్చొని నా పొద్దున ఉదయం ఫోన్ చేసి మా అర్జున్ రెడ్డి గారు ఫోన్ చేశారండి అని చెప్తే మా ఆయన పోవడం జరిగింది. పోయిన వెంటనే లోపల ఆయన ఈ మొక్క వేసుకుని చూడడం వల్ల నేను తిరుకొని వచ్చేసరికి ఆయన విశ్వనాథ్ రెడ్డి గారని తెలిసింది. ఆయన ఇటీవలే జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో భాగంగా టీడీపీకి పోవడం జరిగింది. మరి ఆయన ఎవరిని మెప్పు పొందడానికి నా మీద